తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ చరాచర సృష్టిలో ఆ తల్లి సకల బిడ్డలను కాపాడుకోవడానికి శక్తి స్వరూపిణి అమ్మవారు వివిధ ప్రాంతాల్లో వివిధ నామాలతో కొలువై భక్తుల చేత నిత్య పూజలు అందుకుంటున్న మహిమాన్విత దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా కేంద్రంలో కొలువై ఉన్న శ్రీ మహారేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ఎంతో విశిష్టమైనది. ఇక్కడ ఆ అమ్మవారికి నిత్య పూజాధికాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారికి పెద్ద ఎత్తున భక్తులు నిత్య పూజలు జరుపుతూ ఆ అమ్మవారి కృపకు పాత్రలవుతూ ఉన్నారు. ఇక్కడ ఆ రేణుకా ఎల్లమ్మ తల్లిని బ్రాహ్మణింటి ఎల్లమ్మ అని కూడా ఇక్కడి భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. ఎంతో మహిమాన్వితమైన అమ్మవారి గురించి, అమ్మవారికి నిత్య పూజలు జరిపించే ప్రధాన అర్చకుల మాటల్లో అమ్మవారి వైభవం గురించి, ఆ అమ్మవారిని ఇక్కడ బ్రాహ్మణింటి ఎల్లమ్మ అని పిలవడం అనుకున్న కథనాన్ని కూడా ఇప్పుడు మనం అర్చకుల మాటల్లో తెలుసుకున్నాం. గురువుగారు నమస్కారం. రేణుకా మాతాకి జై. శ్రీమాత్రే నమః. మన సిద్దిపేట దేవాలయంలో 1976 మార్చిలో రాక్షసనామ సంవత్సరంలో పాల్గొన బహుళ షష్ఠి రోజు శ్రీ ఐరావజ్జిల వెంకటరమణయ్య గురుదేవులు చాముండేశ్వరి సేవా సమితి శాక్త మండల్ గురువుగారు అయినటువంటి శక్తి ఉపాసకులు అయినటువంటి వారు ఈ అమ్మవారిని ఇక్కడ వారి తపస్సునంతా కూడా అమ్మవారి దగ్గర ధారపోసి ఈ అమ్మవారిని ప్రతిష్ఠించారు. సిద్దిపేటలో ఇక్కడ గౌడ కులం వారు చాలా ఎక్కువ మంది ఉంటారు. వీరు ఒక దేవాలయం నిర్మాణం చేసుకొని మేము ఎల్లమ్మని పెట్టుకుంటాం, రేణుకాదేవిని పెట్టుకుంటాం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒక అన్నీ తెలిసిన పండితుని తీసుకొని వస్తే ఈ దేవాలయం వాస్తుకు విరుద్ధంగా ఉంది కాబట్టి ఈ దేవాలయం నేలమట్టం చేయాలి, ఇది పనికిరాదు అని చెప్పేసి గర్భగుడి ఇంత ఉండకూడదు, దీని యొక్క ఇవన్నీ మంటపం ఇంత ఉండకూడదు, దీనికి అన్ని దోషాలు ఉన్నాయని చెప్పేసి అతను చెప్పాడంట. అప్పుడు 73-74 ప్రాంతంలో. అప్పుడు వీళ్ళందరూ కూడా అయ్యో ఇంత గుడి కట్టుకున్నాం, అయిపోయింది, గుడి నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత ఇదేమిటి అని చెప్పేసి పెద్దజీయర్ గారు స్వామి దగ్గరికి వెళ్తే ఆయన కూడా చూసి ఈ దేవాలయం వాస్తు ప్రకారంగా, దేవాలయ ఆగమశాస్త్ర ప్రకారంగా లేదు, తీసేయాలి అని చెప్పేసి చెప్తే అప్పుడు ఈ గౌడ సంఘం వాళ్ళు అందరూ కూడా ఎంతో పాపం బాధతో వీళ్ళందరూ కూడా విచారం చేస్తున్న సమయంలో సిద్దిపేట మొదటి నుంచి మహాత్ములకు మహానుభావులకు ఎంతోమందికి సిద్దిపేటకు ఆహ్వానిస్తుంది. ఎప్పుడు ఏదో ఒక మూలన సిద్దిపేటలో ఏదో ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. మొదటి నుంచి కూడా ఇక్కడ ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వాళ్ళు అన్ని కులాలలో అన్ని జాతుల వాళ్ళలో ఎక్కువగానే ఉన్నారు. అప్పుడు ఈ గౌడ సంఘం వారికి ఇక్కడ నల్లా వెంకటాద్రి సేటు అని ఒక అతను ఉండేవాడు. అతను పరమశివ భక్తుడు. అతనికి ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఎందరో మహానుభావుల యొక్క సాంగత్యం ఉంది, అందరూ ఆయనకు పరిచయం ఉంది. అప్పుడు వీళ్ళు వెళ్ళి సేటు మేము ఇట్లా గుడి కట్టుకున్నాం, ఇక్కడ ఉన్న అయ్యగాళ్ళందరూ కూడా ఇది పనికిరాదు అంటున్నారు, మరి ఎట్లా చేద్దాం, మేము ఇక్కడ కోళ్ళు మేకలు అన్నీ తెచ్చుకున్నారు, వాళ్ళు అమ్మవారు పెట్టుకోవడానికి అన్ని విధాలుగా చేసుకున్నారు, ఎట్లా అని చెప్పితే అంటే ఆయన అన్నాడు, అయ్యా రేణుకాదేవి అనేటువంటిది శాక్త దేవత, శాక్తయానికి సంబంధించిన మతం ఉంటుంది ఒకటి, శైవము, వైష్ణవము, గణాపత్యము, భైరవము, కాపాలికము, ఎన్నో మతాలు మన భారతదేశంలో ఉద్భవించాయి మన హిందూ మతంలోనే. అందులో ఈ శాక్త మతం ఒకటి. ఈ శాక్తేయం అంటే శక్తిని పూజించేవారు శాక్తేయులు. ఇందులో మళ్ళీ రకరకాల విధానాలు, వామాచార పద్ధతి అని, ఈ మామూలు పద్ధతి అని, ఇలా 2-3 రకాల పద్ధతులు కూడా ఇందులో ఉన్నాయి. వామాచారం అంటే మధుమాంసముల చేత అమ్మవారిని పూజించడం, అది వామాచారం అంట. మామూలుగా తెలంగాణ ప్రాంతంలో అదేవిధంగా గ్రామదేవత అనుకొని అదేవిధంగా పోచమ్మ, మైసమ్మ, మాంకాలమ్మ, దుర్గమ్మ ఇవన్నిటికీ ఏ విధంగా ఉంటుందో ఎల్లమ్మ కూడా అట్లే ఎల్లమ్మ అని పిలుస్తారు. రేణుకాను ఎల్లమ్మ అని కూడా పిలుస్తారు మన తెలంగాణ మాండలికల్లో. గురువుగారి దగ్గరికి వెళ్ళి స్వామి గుడి కట్టుకున్నా, మీరు ఒకసారి వచ్చి చూడండి అంటే అతను చూసి తప్పకుండా నేను వస్తానని చెప్పి వీరికి ఒక సమయం ఇచ్చి ఆ సమయంలో ఇక్కడికి వచ్చి చూసి సరే నిజమే ఇది వాస్తుకు తప్పుగానే ఉంది, కానీ ఈ భూమి మీద మొత్తం భూమండలం మీద మహాత్ములకు తెలుస్తుంది ఎక్కడ పవర్ పాయింట్ అంటాం మనం, ఎక్కడ శక్తి కేంద్రం ఉంది, ఎక్కడ ఏ విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠ చేస్తే ప్రకృతికి మంచిది, ఈ భూమికి సమతుల్యం జరుగుతుంది అని చెప్పేసి అతడు అని ఇక్కడ ఉంది. ఈ స్థలం అత్యంత వైభవమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి స్థలం ఇది, కాబట్టి తప్పకుండా నేను మీరు అన్నట్టుగా ఇదే దేవాలయంలో నేను అమ్మవారి ప్రతిష్ఠ చేస్తాను. కానీ ఒక నియమం ఉంది, ఒక కండిషన్ ఉంది. ఏమిటి అంటే ఇక్కడ మాత్రము ఆ వామాచార పద్ధతులలో ఆ కోళ్ళు మేకలు కోసి మధుమాంసాలు పెట్టకూడదు. అమ్మవారిని మామూలు రేణుకాదేవి కల్పోక్త ప్రకారంగా అమ్మవారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అర్చన విధానం ఉన్నది. ఆ విధానంతో మీరు ఈ అమ్మవారికి సేవిస్తా అంటే మాత్రమే మీరు ఆ మాట నాకు ఇస్తే నేను తప్పకుండా ఇక్కడ ఎంతో వైభవంగా నేను ప్రతిష్ఠ చేస్తా అని చెప్పారు.
సరే వీళ్ళ సంఘం అంతా విచారం చేసుకొని వీళ్ళ కులమంతా అయ్యగారు గురువుగారు నేను మీరు చెప్పినట్టే వింటామని చెప్పి ఆ గురువు గారికి మాట ఇచ్చారు. అప్పుడు గురువుగారు అదేవిధంగా ఆ రాక్షసనామ సంవత్సరంలో ఆ అమ్మవారిని శక్త్యాంశ సుముహూర్తంలో అత్యంత వైభవంగా చెప్తారు వెనుకటి వాళ్ళు. ఇక్కడ అమ్మవారు ఆ సమయంలో వచ్చింది లోపలికి, మేము చూసామని చాలామంది భక్తులు వెనుకటి వృద్ధులు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. అప్పుడు ప్రతిష్ఠ చేశాడు. అప్పటి నుండి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇదే విధంగా గౌడ సంఘం వాళ్ళు ఇక్కడ ఈ పూజాధికారులు అదే పద్ధతిలో ఈ రోజు వరకు కూడా 76 నుంచి ఈ రోజు వరకు అదే విధంగా ఈ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అమ్మవారి యొక్క గొప్ప శక్తి ఏమిటయ్యా అంటే ఇక్కడ చెప్తారు భక్తులందరూ కూడా, రేణుకాదేవి కల్పోక్త ప్రకారం ఇంకెక్కడ లేదు పూజ. మీరు ఎక్కడికి వెళ్ళినా మామూలుగా వేరే దేవతల వేరే మంత్రాలు చెప్తారు, కానీ ఇక్కడ రేణుకాదేవి కల్పోక్తం అంటే రేణుకకు ఏ పూజ చేస్తారు. వెంకటేశ్వర స్వామికి ఒక పద్ధతి ఉంటుంది, శివుడికి ఒక పద్ధతి ఉంటుంది, అట్లే రేణుకాదేవికి ఒక పద్ధతి ఉంది, ఇంకెక్కడా లేదు. ఆ విధంగా ఇక్కడ ఎంతో విశేషమైనటువంటి పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. దసరా నవరాత్రులు 9 రోజులు కూడా జరుగుతాయి. వార్షికోత్సవం మార్చిలో వస్తుంది, పాల్గొన బహుళ చవితి పంచమి షష్ఠి అప్పుడు జరుగుతుంది. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు కూడా అమ్మవారికి విశేషమైన అభిషేకము పూజాధికాలు ఉంటాయి. ప్రతిరోజు అనినిత్యం ఉదయం అమ్మవారికి 5 గంటల నుండే అమ్మవారికి అభిషేకము, మహాభిషేకము, తర్వాత మహాపూజ, మధ్యాహ్నం మహానివేదన అంటే నైవేద్యము, మళ్ళీ రాత్రికి పూజ. అప్పుడు భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వినియోగం అనినిత్యం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. ఇంకా అమ్మవారి విశేషం ఏమిటి, దేవాలయం యొక్క విశేషం ఏమిటి అంటే ఈ దేవాలయంకి వచ్చే భక్తులు అక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. ఇది మొదటిది. కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చిన తర్వాత ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకొని అమ్మవారి కుంకుమ చాలా విశేషమైనటువంటిది. చిన్నపిల్లలకైనా ఏదన్నా రోగాలు రొస్టులు పీడలు గ్రహబాధలు ఏమున్నా ఆ కుంకుమను పెట్టుకుంటారు, ఇంటికి తీసుకెళ్తారు, ఇది బంగారంలాగా తీసుకెళ్తారు. భక్తులందరికీ కూడా ఈ అమ్మవారు సంతానం లేని వారికి సంతానం ప్రసాదించే దేవతగా, ఎవరైతే పిల్లలకు చదువు జ్ఞానము జ్ఞాపకశక్తి ఉండలేదు, మా పిల్లలకు సరిగా చదువు రావడం లేదు అయ్యగారు, పిల్లలు మొద్దుతనంతో ఉంటున్నారు అంటే అమ్మవారి దగ్గర ఈ ప్రదక్షిణాలు చేపిస్తారు పిల్లలను తడిబట్టలతో. అది చేసి ఆ పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసాలు ఇవన్నీ కూడా చేస్తే అమ్మవారికి ఒక అనుగ్రహం వల్ల ఇక్కడ లఘుశ్యామల అనే అమ్మవారు ఉంది. ఇంకొకటి అమ్మవారు అంగదేవత అని. శ్యామల అంటే మనం మామూలుగా మా తమ్మ అని పిలుస్తాం తెలంగాణ మాండలికంలో. ఆమె దేనికి అధిపతి అంటే ఆమె విద్యలకు అధిపతి. అక్కడ ఎవరైతే దండం పెట్టుకుంటారో పిల్లలకి దీక్షగా 11 రోజులు 21 రోజు పిల్లలకు చదువు వస్తుంది. సంతానం లేని వారికి ఈమె సంతాన దేవత రేణుకా ఎల్లమ్మ అని సంతానం ఇస్తుంది. తడి బట్టలతో 41 రోజు దీక్షగా పసుగొమ్ములు పట్టుకొని ఆ యొక్క తడి బట్టలతో 111 ప్రదక్షిణాలు ఉదయం సాయంకాలం చేస్తూ ఏకభుక్తం భూషయనం, ఒక పూట భోజనం చేస్తూ భూమి మీద నిద్రపోయి ఏ తల్లి ఏ దంపతులైతే అట్లా చేస్తారో వారికి సంతానం కలుగుతుంది అని చెప్పి సంతాన దేవతగా పేరుంది. అదేవిధంగా కన్య పిల్లలు ఎవరికైతే వివాహానికి కుజదోషాలు కాలసర్ప దోషాలు అనేటువంటి మహాదోషాలు కలత్ర దోషాలు ఇవన్నీ వారి జాతకంలో ఉండి పెళ్ళిళ్ళు కావు చాలామందికి, మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా. వాళ్ళు కూడా ఈ దేవాలయంలో ఈ దీక్షను చేసి ముడుపు కట్టితే వారికి వివాహం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం. కాబట్టి రోగ పీడితులు, గ్రహబాధ, భూత ప్రేత శాకిని గ్రహాది మహాపీడితులు, ప్రయోగాలు మన దగ్గర ఈ చేతబడులు ఈ భూతప్రేత పిశాచాదులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటితో బాధపడే శరీర పీడ గ్రహబాధలు ఇవన్నీ కూడా నివారణ చేసి అమ్మగా ఇక్కడ నిద్ర చేసి అమ్మవారికి దీక్ష చేస్తే ఆ అమ్మవారి కలలో కనిపించి వారి యొక్క అమ్మవారు పండో ఫలమో వారికి ఏదో ఒకటి ఇస్తే వారి ఆ దీక్ష సంపూర్ణమైనట్టు వారి యొక్క ఆ గ్రహబాధలు రోగబాధలు అన్ని వ్యాధులు కూడా నశిస్తాయని చెప్పేసి ఈ 50 సంవత్సరాల నుండే ఇదే విధంగా భక్తుల యొక్క విశ్వాసం. ఇట్లాంటి ఈ అమ్మకు ప్రతి సంవత్సరం విధంగా కూడా శ్రావణ మాసం అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి, ప్రతి మంగళవారం కూడా ఈ అమ్మవారికి ఎంతో విశేషమైనటువంటి ఒక పూజలు, అమ్మవారికి ఓడిబియ్యం పోయడం, అమ్మవారికి మహాభిషేకము కుంకుమార్చనలు ఈ విధమైన పూజలు కూడా జరుగుతాయి. ఈరోజు శ్రావణ మాసము చివరి మంగళవారం పురస్కరించుకొని ఈ దేవాలయం యొక్క నిర్వాహకులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం 1,00,000 పుష్పార్చన అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకుంటారు. ఈ పొద్దున్నే ఉదయం 5 గంటల నుండి మహాబలాభిషేకం జరిగింది అమ్మవారికి. ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇప్పుడు 1,00,000 పుష్పార్చన జరుగుతోంది. ఈరోజు ఈ 1,00,000 పుష్పార్చన పూర్తి అయిన తర్వాత అక్కడ సువాసిని పూజ జరుగుతోంది. అందరికీ భక్తులు ఎంతమంది ముత్తైదువులు వచ్చినా వాళ్ళందరికీ అర్చన, సువాసిని అర్చన ప్రీత అని అమ్మవారికి నామాలలో ఉంది. ఆమెకు సువాసినులు అంటే ముత్తైదువులు అంటే చాలా ఇష్టం. ముత్తైదువులకైనా పసుపు బొట్టిస్తే ఆమెకి ఇంకా సంతోషం అమ్మవారికి. కాబట్టి ఈ ముత్తైదువులందరూ కూడా అందరికి పసుపు బొట్లు ఇవ్వడం ఇక్కడ ఆ కార్యక్రమం కూడా జరుగుతోంది. ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పూజా కార్యక్రమం 1,00,000 పుష్పార్చన మొత్తం సంపూర్ణంగా
నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు అమ్మవారికి మహానివేదన ఉంటుంది. అమ్మవారికి నైవేద్యం పెడతారు. అదే నైవేద్యాన్ని విశేషమైనటువంటిది ఏమిటి అంటే అమ్మవారి నైవేద్యం ఈ దేవాలయంలో నైవేద్యం అంటే ప్రసాదం అంటే అన్ని దేవాలయంలో ఏం చేస్తారు? చేతిలో పెడతారు. ఇక్కడ ఏం చేస్తారు? విస్తర వేసి అమ్మవారికి నివేదన పెట్టినటువంటి భోజనాన్ని భక్తులందరూ కూడా ఇస్తారు. అందుకనే ఈ దేవాలయంలో అన్నదానం ఉండదు. అక్కడ మన దగ్గర చూస్తూ ఉంటాం అన్నదానం. ఇక్కడ దానం లేదు, దానం ఇచ్చేవాడు లేడు. ఆమెనే దాత, ఆమెనే అందరికీ మనకు దాత. కాబట్టి అమ్మవారు ఇచ్చేది దానం కాదు, అమ్మవారు ఇచ్చేది ప్రసాదం. కాబట్టి మా దేవాలయంలో కమిటీ వారు అందరూ కూడా ఏం చేస్తారు? అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. అన్న ప్రసాదం ఇది. అమ్మవారికి నైవేద్యం పెట్టిన అన్నం మాత్రమే ఇస్తారు. మళ్ళీ వేరే అన్నం ఏదో సపరేట్గా తీసుకొని వచ్చి ఇవ్వరు. అమ్మవారి అన్నాన్ని మహానివేదన చేసి ఆ అన్నాన్ని, ఆ కూరలు, పప్పులు, ఆ పాయసం, వడ ఇవన్నీ కూడా అమ్మవారి ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా కడుపు నిండా పెడతారు. ఇది అమ్మవారి యొక్క విశిష్టత. ఎంతో గొప్ప అమ్మవారు, ఎంతో శక్తివంతమైనటువంటి ఒక అమ్మవారు రేణుకామాత అంటే. మరి ఇటువంటి రేణుకామాత భక్తుల కొంగు బంగారమై కొలువు ఉన్నది సిద్దిపేటలో. చెప్తారు, ఒక ప్రదక్షిణం చేసి దండం పెట్టుకుంటేనే అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తారు. అమ్మవారి దగ్గర దీక్ష చేస్తే అన్ని కష్టాలు పోతున్నాయి. కాబట్టి ఇట్లా కోరికలు తీర్చేటువంటి ఒక తల్లి. ప్రపంచంలో మోక్షాన్ని ఇచ్చే దేవతలు ఉన్నారు, కానీ ఈ అమ్మవారు ధర్మ, అర్థ, కామ్య, మోక్షమును చతుర్విధ పురుషార్థములను కూడా ప్రసాదించేటువంటి మహారేణుకగా అన్ని జాతుల వారు, అన్ని వయసుల వారు అందరూ కూడా ఈ అమ్మవారిని ఇదే విధంగా సేవిస్తూ ఉన్నారు 50 సంవత్సరాల నుంచి. విశేషంగా ఇంకా భక్తజనులు ఎంతో పెరుగుతూ ఉన్నారు. ఒక మన తెలంగాణ ప్రాంతం నుంచి కాదు, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని భాషల వారు అందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపను పొందుతూ ఉన్నారు. మీరందరూ కూడా ఇదే విధంగా భక్తులు ఎంతో భక్తిగా ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కార్యక్రమంలో, ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదములు, భోజన ప్రసాదములు స్వీకరించి వెళ్ళవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. మీరు నిత్య పూజాధికారులు జరుపుతూ ఉంటారు అమ్మవారికి. అవును. ఒక పూజారి కాకుండా ఒక భక్తుడిగా అమ్మవారి గురించి మీ మాటల్లో, ఒక భక్తుడిగా అంటే రోజు పూజాధికారులు చేస్తూ ఉంటారు, ఏమనిపిస్తుంది అంటే అమ్మవారికి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు పూజాధికారులు చేస్తూ ఉంటారు, మీకు ఎలా అనిపించింది ఒక భక్తుడిగా మీ అనుభవం? మా తండ్రి నుండి రేణుకాదేవి ఉపాసన అతను చేశాడు. అప్పటి నుండి అతను రేణుకాదేవి యొక్క జీవితాన్ని అంతా కూడా అతను ఈ అమ్మవారి దగ్గరనే అంకితం చేశాడు. పరంపరగా నాకు కూడా వచ్చింది. మా నాన్నగారు నాకు చెప్తుండేవారు, విగ్రహం అనుకొని ఎప్పుడు పూజ చేయకరా, ఇక్కడ ఉన్నటువంటిది శక్తి కేంద్రం అని గురువు గారు చెప్పారు, అక్కడ తల్లి ఉంది అని. ఒకరోజు ఏదో మామూలుగా పూజ అంటే మేము చేసుకుంటూ ఏదో దూరంలో ఉండి చేస్తూ ఉంటాం. అమ్మవారికి అభిషేకం చేస్తున్నాం. అభిషేకం చేస్తూ ఉంటే ఆ రోజు నేను ఒక్కడనే ఉన్నాను దేవాలయంలో. అభిషేకం చేస్తుంటే అమ్మవారిని తాకితే ఏదో మా అమ్మను తాకినట్టుగా, అంటే మెత్తగా, విగ్రహమే కదా మరి మెత్తగా ఉంది. చాలా భయపడిపోయాను నేను, చిన్నపిల్లవాడిని. అప్పుడు నాకు అంతా 18 సంవత్సరాలు. మా నాయన దగ్గరికి వెళ్ళి నేను అభిషేకం చేయను, అక్కడ వెళ్తే నాకు భయం అవుతుంది, అమ్మవారిని ముట్టుకుంటే మెత్తగా ఉంది, నువ్వు లోపలికి వస్తే నేను అభిషేకం చేస్తాంటే పాపం ఆయన జ్వరం వచ్చి ఉండే ఆ రోజు. వెంటనే స్నానం చేసి ఆయన వచ్చి చూసి, అమ్మ కాబట్టి సంపద. మామూలుగా మన తెలంగాణ ప్రాంతంలో ఈ రేణుకాదేవికి చిన్న మస్తా అని పేరు, చిన్న మస్తాదేవి అంటారు. అంటే తల ఉండదు, చాలా భయానకమైనటువంటి ఒక రూపం. మనకు కనిపిస్తున్న ఫోటోలాగా చిరునవ్వులతో ఉండదు అమ్మవారు. దుష్ట శిక్షణ చేయాలి కాబట్టి అధిక చేతిలో భయంకరమైన ఆయుధాలు. పాము అంటే అందరికి భయం. అట్లాంటి పామును ధరించిన నాగాభరణ భూషిత అనేటువంటి అట్లాంటి అమ్మవారికి ఎప్పుడు పూజ చేస్తున్నా కూడా మహాసంతృప్తి. రోజు చేస్తున్న పూజనే కదా, ఏ ఒక్క రోజున బోరు కొట్టాలి కదా, ఏ రోజు బోరు కొట్టదు. ఇంకా ఏమో చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలి అమ్మకు, ఇంకా ఏదో చేయాలి అని. అందుకనే ఆ అమ్మవారిని పరిపూర్ణమైన విశ్వాసంతో అమ్మవారిని అర్చిస్తూ వస్తున్నాం. అమ్మవారి శక్తిని ఒకటి కాదు చెప్పడానికి వేల కొలదిగా ఉన్నాయి. భక్తులు చెప్తారు, అయ్యగారు మీరు పూజ చేస్తుంటే కూర్చొని 1 నిమిషంలో వెళ్ళిపోదాం అనుకున్నాం, 1 గంటలు 2 గంటలు 3 గంటలు ఇక్కడే కూర్చుండిపోతారు అమ్మవారిని చూస్తూ. అంత దివ్య మంగళమైన విగ్రహం. ఆ అమ్మవారి శక్తి ఒకటి కాదు చెప్పడానికి. నానా రకాల విశేషాలు ఎన్నో ఉన్నాయి. చూస్తే కానీ, అనుభవిస్తే కానీ ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని ఎట్లా పొందాలి అనే విషయం అర్థం కాదు. భక్తుల యొక్క తక్షణ వాళ్ళ కోరికలు నెరవేరడానికి ఒక మంత్రాన్ని చెప్పండి భక్తులందరికీ. ఎక్కువగా పూజ చేసే సమయం లేని వారికి, ప్రయాణాలలో ఉన్న వారు కానివ్వండి, ఇంట్లో ఉన్నవారు కానివ్వండి, ఏ మంత్రంతో అమ్మవారిని జపిస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయి? మామూలుగా రేణుకాదేవికి దత్తాత్రేయ స్వామి చెప్తాడు గురుచరిత్రలో. దత్తాత్రేయ స్వామి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం కొన్ని క్షణాలు మాయమైపోతుంటాడు. దత్తాత్రేయ స్వామి మాయమైపోతున్నప్పుడు ఈ శిష్యులందరూ కూడా గమనిస్తున్నారు, మిగతా ఋషులందరూ కూడా గమనిస్తున్నారు. అయ్యా గురువు గారు, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం మీరెటో వెళ్ళిపోతున్నారు, మాకు దొరకట్లేదు ఆ క్షణంలో. అంటే ఆయన చెప్తాడు,
నేను సంధ్యావందనం చేయడానికి వెళ్తున్నాను. అట్లా మన హిందువులందరం సంధ్యావందనం చేయాలి, 3 పూటల మనం పూజ చేయాలి, ఉదయం, మాధ్యాహ్నికం, సాయంకాలం. కాబట్టి సంధ్యావందనం అంటే ఏంది, ఎక్కడ చేస్తున్నాం? సంధ్యావందనం అంటే మామూలుగా ఏ గారనే చెంబులో నీళ్ళు పట్టుకొని అపవిత్ర పవిత్ర భోర్భోస్వహారి తన మామూలుగా ఉన్నటువంటి మంత్రాలు చేస్తాడు. అప్పుడు చెప్తాడు ఆయన దత్తాత్రేయ స్వామి ఏం చెప్తాడంటే, అయ్యా ఆదిపరాశక్తి రేణుకాదేవి రూపంలో ఇక్కడ ఉంది భూమి మీద. ఈమెనే ఉభయ సంధ్యలు, ఈమెనే సంధ్యాదేవి. ఈ రేణుకాదేవిని 3 మార్లు ఎవరైతే అర్చిస్తారో సంధ్యావందనం చేసిన పుణ్యం వస్తుంది. సంధ్యావందనం చేస్తే ఏమవుతుంది? మహాపాప వినాశనం, అన్ని పాపాలు పోతాయి సంధ్యావందనం. మరి సంధ్యావందనము బ్రాహ్మణులు చేసినట్టుగా, వేద పండితులు చేసినట్టుగా మిగతా అన్ని జాతుల వారికి వస్తుందా అంటే రాదు. మనం చరిత్ర చదివితే ఆయనను పట్టుకున్నారు, అల్లూరి సీతారామరాజు ఎక్కడ పట్టుకున్నారు? సంధ్యావందనం చేస్తుంటే నదిలో పట్టుకున్నారు బ్రిటిష్ వారు. ఆ సమయంలో మాట్లాడు కాబట్టి, అంటే సంధ్యావందనం అందరూ చేశారు కాబట్టి. అట్లాంటి సంధ్యావందనం సంధ్యాదేవత కాబట్టి గురువు గారు చెప్పినటువంటి మాట ఏమిటయ్యా, మనం పొద్దు లేవగానే 3 సార్లు స్నానం చేస్తావా, చేయవా, పాచిముఖంతో ఉన్నావా, లేవగానే ఒకసారి కళ్ళు మూసుకొని క్లీం నమో రేణుకాయై, క్లీం నమో రేణుకాయై, క్లీం నమో రేణుకాయై ఉదయం. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకు మిట్ట మధ్యాహ్నం మళ్ళీ క్లీం నమో రేణుకాయై, క్లీం నమో రేణుకాయై, క్లీం నమో రేణుకాయై. మళ్ళీ మధ్యాహ్నికం, మళ్ళీ సాయంకాలం 6 గంటలకి క్లీం నమో రేణుకాయై. ఈ మంత్రం మళ్ళీ 3 మార్లు, పొద్దున 3 మార్లు, మధ్యాహ్నం 3 మార్లు, రాత్రి 3 మార్లు. ఎక్కడ ఉన్నా సరే, ప్రయాణంలో ఉన్నా సరే, దేవాలయం నందు ఉన్నా సరే, సినిమా హాల్లో ఉన్నా సరే చేస్తే ఒక 3 మాసముల తర్వాత, అంటే ఒక 90 రోజుల తర్వాత, ఇది నా అనుభవంలో చెప్తున్నాను, ఆ సమయానికి నువ్వు ఎంత బిజీగా ఉండు, ఎవరో నిన్ను తట్టి మంత్రం చేయి అని చెప్తారు. అటువంటిది మనకే, మన అంతరాత్మ, మన శరీర వాణి మనకు వినిపిస్తుంది. ఒక 6 మాసములు చేస్తే స్వప్న సాక్షాత్కారం కలుగుతుంది అమ్మవారు. 1 సంవత్సరం చేస్తే ఆమె యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. వీడి సౌండ్ వీడికి వినపడుతూ ఉంటుంది. ఇట్లా కొన్ని సంవత్సరాలు, ఒక జీవితం మొత్తం చేస్తే చివరి అంకంలో కనీసం ప్రాణం పోయే సమయంలో ఆమె యొక్క నిజరూప దర్శనం కలుగుతుంది అని చెప్పేసి పెద్దలు చెప్పినటువంటి మాట. కాబట్టి భక్తులందరూ మీరు అన్నారు కదా, వీరు లేనటువంటి వారు ఎట్లా అని, ఈ మంత్రమును 3 మార్లు చేస్తే చాలు, రోజుకు 3 పొద్దుల. శ్రీ మహారేణుక ఎల్లమ్మ తల్లి గురించి, అమ్మవారు వెలిసిన ఆ వైభవం గురించి, స్థల పురాణం గురించి, అమ్మవారికి జరిగే నిత్య పూజాధికాల గురించి, తక్షణ ప్రసన్నం కోసం కూడా గురువుగారు చెప్పిన ఆ మంత్రాన్ని భక్తులందరూ పాటిద్దాం. అమ్మవారి కృపకు పాత్రులు. చాలా చక్కగా గురించారు గురుగారు, నమస్కారం. ప్రతి ఏటా శ్రావణ మాసంలో అమ్మవారికి 1,00,000 పుష్పార్చన ఎంతో వైభవంగా జరిపిస్తూ ఉంటారు. ఆ అమ్మవారి గురించి, అమ్మవారి వైభవం గురించి మీ మాట. క్లీం నమో రేణుకాయ. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో చివరి మంగళవారం రోజున అమ్మవారికి మహాభిషేకము, 1,00,000 పుష్పార్చన ప్రతి ఏటా నిర్వహిస్తుంటాను. అమ్మవారి గుడికి ఖచ్చితంగా ఒక్కరోజు కూడా రాకుంటే మాకు మనసున పట్టదు. ఖచ్చితంగా ఒకవేళ ఏదన్నా అర్జెంట్ పని ఉండి బయటకు వెళ్ళినా కానీ డే మొత్తం నేను ఒక టెంపుల్కి వెళ్ళలేదన్న ఆలోచన డే మొత్తం కంప్లీట్గా అదే ఒక ఆలోచనలో ఉండిపోతాము. ఇలవేల్పు మా ఇంటి దైవం రేణుకా ఎల్లమ్మ దేవి. నేను ప్రతి సంవత్సరం అమ్మవారికి 1,00,000 పుష్పార్చన నిర్వహిస్తుంటాను. భక్తులందరికీ, వచ్చిన వారు అందరికీ అన్నప్రసాద వితరణ, ఎంతమంది వచ్చినా కానీ అమ్మవారికి దగ్గర అన్నప్రసాదన వితరణ చేస్తుంటాను.